హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మన వీడియోలో ఒక కొత్త రెసిపీ అండి. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చాలా తక్కువగా చేసుకునే ఈ రెసిపీ అన్నమాట. అదేనండి సొరకాయ బజ్జీలు. మనమందరం కూడా ఆలుతోటి, ఇంకా మిరపకాయ బజ్జీలు, టమాటో బజ్జీలు, ఎగ్ బజ్జీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. సొరకాయ బజ్జీల్ని ఇప్పుడు నేను ఎలా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్ తోటి చెప్తాను. కరకరలాడుతూ సూపర్గా వస్తాయి. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. సొరకాయ బజ్జీలు చేయడం కోసం ముందుగా ఒక లేత సొరకాయ ముక్క తీసుకున్నాను. ఇలా చెక్కు తీసేసుకొని ఇట్లా చాక్ తోటి సన్నగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారా? ఇట్లా ఈ షేప్లో రావాలన్నమాట, సన్నగా రావాలి. ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లేత సొరకాయ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లాగే అన్నిటిని కూడా స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇగో సొరకాయ బజ్జీల కోసం ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. వీటిని నల్లబడకుండా ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇగో ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లో ఉప్పు వేసుకొని ఈ ముక్కల్ని దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం పిండి కలుపుకునే లోపు నల్లబడకుండా మనకి వస్తాయండి. ఇట్లా వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు సొరకాయ బజ్జీల కోసం పిండి అయితే కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను 1.5 కప్పు శనగపిండి వేస్తున్నాను. అంటే మీరు ఎన్ని చేసుకుంటారో అంత పిండి కలుపుకోండి. కానీ ఇట్లా ఇదైతే మటుకు ఇట్లా కప్పుల ప్రకారంగా మంచిగా తీసుకొని వేసుకోండి. 1.5 కప్పు అయితే శనగపిండి తీసుకొని ఇట్లా వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఇట్లా బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కరకరలాడుతూ బజ్జీలు చేసినప్పుడు కరకరగా ఉంటాయండి, మెత్తబడకుండా ఉంటాయన్నమాట. బియ్యం పిండి కంపల్సరీగా వేసుకోవాలి. ఇదొక టిప్ అండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 3 చిటికెళ్ళు పసుపు వేసుకోండి. మంచి కలర్ తోటి సూపర్గా ఉంటాయి. 1 స్పూను కారం కూడా వేసుకోండి. ఇప్పుడు వాము 1 స్పూన్ తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోండి. అప్పుడు మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఆ విధంగా మీరు ఈ టిప్స్ తోటి పిండిని కలుపుకుంటే మనకి బజ్జీ వేసుకునేటప్పుడు మంచిగా మనకి పిండి కోటింగ్ అనేది వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగైతే పిండినంతా మంచిగా వాటర్ తోటి కలిపేసుకోవాలి. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదండి. చూడండి, ఇట్లా జారుడుగా ఉండాలన్నమాట. అయితే మీకు ఎట్లా తెలియాలి, మరి ఎట్లా కరెక్ట్గా నేను పిండి ఎట్లా కలుపుకోవాలి అని అంటే ఈ వేలు ఉంటుంది కదండి, వేలుని ఇలా ముంచితే దీనికి ఇలా కోట్ కావాలి. చూడండి, ఇట్లా కోట్ అయిందనుకో మనకి పర్ఫెక్ట్గా పిండి కలుపుకున్నామని అర్థం. అప్పుడు మన బజ్జీ కూడా మంచిగా వస్తాయండి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. నేను ముందుగానే ఆయిల్ అయితే హీట్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. చూడండి, కొంచెం అంత పిండి ఇలా వేస్తే మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది. పిండి వేయగానే చూడండి ఇట్లా పైకి అయితే వస్తుంది. మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇదొక టిప్ అండి. ఇట్లా టిప్స్ తోటి మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ వేస్తా ఉండు. సొరకాయ ముక్కను తీసుకొని చూడండి ఇట్లా కోట్ అయింది కదా, దాన్ని వేసుకోవటమే.
కోట్ చేసుకొని మంచిగా పడుతుందండి పిండి కూడా. దీని కోట్ మంచిగా అవుతుంది. ఇట్లా టిప్స్ తోటి చెయ్యండి మీరు కూడా. ఇన్ని నీళ్ళని కాదండి, కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోండి. ఒకసారి దబక్కన ఎక్కువ వేసుకోవద్దు అదనమాట. ఇట్లాంటి టిప్స్ తోటి మీరు చేసుకోండి. ఇలాంటి బజ్జీలు ఇంకా మిరపకాయ బజ్జీలు మన ఛానల్లో ఉన్నాయండి, మంచి యూస్ తోటి ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అవి కూడా చూడండి, వాటిని కూడా ట్రై చేయండి. ఇగో చూస్తున్నారా, ఇట్లయితే మనం వెంటనే గరిటె పెట్టి కలపొద్దండి. అది వీటిని ఒక 2 నిమిషాలు ఇలాగ ఆయిల్లో వేసుకున్న తర్వాత గరిటె పెట్టి కలపాలి. చూడండి మంచిగా అయితే మనకి కాలనీ అనమాట. చూసారా, ఇట్లా ఇప్పుడు తీసేసుకుందాం. మంచి కావాలి. ఇగో పొంగినాయండి, కరకరలాడుతూ వస్తాయి మనకి. దీన్ని కూడా తీసేసుకుంటా. చూసారండి, ఇగో ఇట్లా వేసుకోండి. పిండిని కలుపుకునే పద్ధతిగా మనకి మంచి కలుపుకోవాలండి. ఆ కలుపుకునే పద్ధతిని బట్టే మనకి మంచి క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ మనకైతే బజ్జీలు అయితే వస్తాయండి. సరేనా, ఇగోండి ఒకవైపు కాలిన తర్వాత ఒకవైపు ఇలా తిరగేసుకొని మళ్ళీ అన్నిటిని కూడా ఇట్లా ఒకవైపు కాలిన తర్వాత ఇట్లా ఒకవైపు తిరగేసుకొని చూసారా ఇట్లా ఉబ్బునియో మంచిగా మనకి. ఇట్లాగా అన్నిటిని కూడా ఇదే విధంగా కాల్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగే చూసారా మంచిగా మనకి క్రిస్పీగా వచ్చాయి. ఇంకా కోటింగ్ కూడా బాగా వచ్చింది మనకు. చూడండి మంచిగా ఉబ్బినవి కూడా. ఇదండి వీటన్నిటిని కూడా ఇదే విధంగా నేను కాల్ చేసుకుంటున్నాను. ఇది చూపించండి. ఇదిగోండి చూసారా, ఇవన్నీ ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇగోండి మన సొరకాయ బజ్జీలు అయితే కరకరలాడే సొరకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఈ టిప్స్తోని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తానండి. రండి. చూడండి మంచిగా ఉడుకుతాయి. మంచిగా ఉడికిపోయిన లోపల కూడా కరకరలాడుతూ మంచిగా పొంగుతూ సూపర్ ఉన్నాయండి. టేస్ట్ సూపర్ ఉన్నాయి అన్నమాట. అసలు అన్ని బజ్జీల కంటే కూడా ఈ బజ్జీలు దిగదుడిపోయినండి. అసలు అంత టేస్ట్ ఉన్నాయి, బాగున్నాయి. నచ్చిందా అండి ఈ వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ అండి, చాలా కష్టపడి నేను వంటనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.